టీడీపీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్సీ ద్వారపూడి జగదీష్ గారు మనకు లైవ్లో ఉన్నారు. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కారుమంచి రమేష్ గారు ఉన్నారు. అదేవిధంగా జనసేన నుంచి సీనియర్ నాయకులు రాయపాటి అరుణ గారు, ఇక మరికాసేపట్లో రాజకీయ విశ్లేషకులు బివి ప్రసాద్ గారు కూడా లైవ్లోకి రాబోతున్నారు. ముందుగా మనము సోషల్ మీడియాకి సంబంధించి చర్చిద్దాం, తర్వాత అవధాన అంశానికి సంబంధించాం. అరుణ గారు గుడ్ మార్నింగ్ అండి. అరుణ గారు, చూస్తున్నాం కదా గత 4-5 రోజులు కాదు 10 రోజులు అనుకున్నాం. మొన్నటి వరకు శ్రీరెడ్డి అంశం మనం చూసాం, ఏ రకంగా కాళ్ళ బేరానికి వచ్చేదో. తర్వాత దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏ రకంగా మీ నాయకుడి పైన కావచ్చు, అదేవిధంగా ముఖ్యమంత్రి పైన కావచ్చు ఏ రకంగా ఆరోపణలు చేశారు. ఇక తాజాగా పోసాని నిన్న ప్రెస్ మీట్ పెట్టి నన్ను క్షమించండి తప్పైంది, ఇక నేను రాజకీయాలకు దూరం. ఆయన రాజకీయాలు ఎవరు అడిగాడు? ఆయన రాజకీయాలు రమ్మని చెప్పారా? రాజకీయాలకు దూరంగా ఉంటాను, ఇంకా నేను ఎవరి గురించి విమర్శలు చేయను అని చెప్పేసి కామెంట్ చేశారు. అంటే ఇలా తప్పైంది మాదని చెబితే కూటమి ప్రభుత్వం వదిలేస్తుందా? ఈ అంశాన్ని ఏ రకంగా చూడాలి? ఈ రోజు ఆ రోజుల్లో ఏవైతే రెచ్చిపోయారో ఈ రోజు అందరూ కాలబేరానికి వస్తున్నారు కదా, దీన్ని ఏ రకంగా చూడాలంటారు? సార్, ప్యానెల్లో ఉన్న పెద్దలకి మీకు 60 వీక్షకులకు నమస్కారం సార్. నమస్తే. 30 ఏళ్ల పాటు మనమే అధికారంలో ఉంటాము అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఉన్నటువంటి ఇట్లాంటి వాళ్ళందరినీ నమ్మించి ఎవరైతే ప్రతిపక్ష పార్టీలని బూతు పదజాలంతో బూతు మార్ఫింగ్లతో ఇష్టారీతిగా తిడుతూ ఉంటారో వాళ్ళకు మాత్రమే మంత్రి పదవులు కట్టబెడుతూ, వాళ్ళకు మాత్రమే సలహాదారులకు తీసుకుంటూ, వాళ్ళని మాత్రమే వివిధ కార్పొరేషన్లకు చైర్మన్లుగా చేస్తూ ఇట్లాంటి బూత్ భాగవతాన్ని అంతటిని కూడా ఎంకరేజ్ చేస్తూ వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. అందులో భాగంగానే వీళ్ళందరూ కన్ను మిన్ను కానకుండా అసలు మనం ఏం చేస్తున్నాము, మనం చేస్తుంది తప్ప రైటా అనేటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేకుండా వ్యక్తిగత జీవితాల్లోకి దూరి దారుణమైనటువంటి భాషను మాట్లాడుతూ విపరీతమైన అర్థాలను తీస్తూ వాళ్ళ సినిమాల గురించి, వాళ్ళ జీవితాల గురించి, వాళ్ళ పిల్లల గురించి, వాళ్ళ భార్య గురించి ఇలా ఇష్టారీతిగా మాట్లాడారు సార్. 1 కాదు 2 కాదు, కొన్ని లక్షల అకౌంట్లు అదే తరహాలో ఆదాయాన్ని అలవాటు చేసుకున్నాయి. నిరుద్యోగం పెరగడం కారణంగా ఇంట్లో కూర్చొని సోషల్ మీడియాలో పోస్టులు వేస్తే డబ్బులు వస్తాయి కదా అన్నటువంటి దురుద్దేశానికి వెళ్ళిపోయి ఇష్టారీతిగా మాలాంటి వాళ్ళని, మా నాయకులు లాంటి వాళ్ళని, అసలు అది భాష కాదు మరి పోస్టులన్నా కనీసం ఎవడో ఒకటి స్ప్రెడ్ చేస్తేనే వెళ్తాయి. అసలు పోసాని గారు లాంటి వాళ్ళు, ఆర్జీవి లాంటి వాళ్ళు, శ్రీరెడ్డి లాంటి వాళ్ళు, బోరగడ్డ లాంటి వాళ్ళు వీళ్ళు మాట్లాడిన భాష ఉంది చూసారా? అవును. అది వింటే పగలు వింటే రాత్రి నిద్ర రాదు, రాత్రి వింటే తెల్లారుదులు తిండి దిగదు సార్. అట్లాంటి భాష, అట్లాంటి పదజాలాన్ని వాడి మమ్మల్ని అందరినీ, మా వ్యక్తిత్వాన్ని హానం చేసి మమ్మల్ని మానసికంగా కుంగదీయడానికి ట్రై చేశారు వీళ్ళంతా. మీరు కూడా కాదండి అరుణ గారు, మీరు కూడా ఎదుర్కొన్నారు కదా, మీరు కూడా వీళ్ళ బాధితులేనా? అమ్మో, ఏంటంటే ర్యాంకింగ్ ఇవ్వాల్సి వస్తే జనసేనలో నంబర్ 1 ర్యాంకింగ్ నాదే సార్ దీంట్లో బాధితుల్లో. ఓకే, అంత దారుణం అనమాట. అది ఇంకా నా ఫోన్ కాల్స్, బెదిరింపులు, బూతులు, దాడులు, రచ్చ అంటే అంత నీచపు రచ్చ చేశారు. 5 ఏళ్లు భరించాము. ఒక ఉన్మాదుడి పాలనలో ఉన్నాం మేము, మనుషుల పాలనలో ఉన్నట్టుగా మాకు ఎప్పుడు అనిపించాల. కానీ ఏ రోజు కూడా వాళ్ళు బిహేవ్ చేసినట్టుగా తిరిగి మేము బిహేవ్ చేయలేం. అట్లాంటి సిచ్యువేషన్ అంటే అప్పుడు భయపడ్డారా లేదంటే ఇంకో కారణం మాకు తెలియదు. బట్ ఏ రోజు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ గారు మిమ్మల్ని మేము విమర్శించింది తప్పండి, మేము సారీ చెబుతామండి, చేతులు ఎత్తేస్తున్నామండి, తెల్ల జెండా ఊపామండి అని చెప్పి మేము ఏ రోజు అలా. కారణం ఏంటి అంటే మేము నిబద్ధతగా ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళ ప్రభుత్వాన్ని మేము క్వశ్చన్ చేశాం. ఆ ప్రభుత్వంలో జరుగుతున్న తప్పులను మాత్రమే ఎత్తి చూపించాం. ఆ ప్రభుత్వంలో నాయకులు చేస్తున్నటువంటి తప్పులను మాత్రం ఎత్తి చూపించాం తప్ప ఏ రోజు కూడా లిమిట్ దాటి ప్రవర్తించాల. అందుకే వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా మమ్మల్ని కేసులు పెట్టి మానసికంగా వేధించగలిగారేమో గానీ ఈ రకంగా అయితే మేము చేసింది కాదండి. మీరు అరుణ గారు, అంటే ఇప్పుడు వీళ్ళంతా కూడా వ్యక్తిగత జీవితాలకు వెళ్ళి ఏ రకంగా ఇబ్బందులు పెట్టారు మీరు అంటున్నారు. అంటే మీరు ఎప్పుడైనా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారా మీరు కూడా, లేక అసలు వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళి మీరు కూడా విమర్శలు చేశారా? అందుకనే వాళ్ళ రకంగా మిమ్మల్ని టార్గెట్ అలా వెళ్ళలేదు కాబట్టి ఇలా దండాలు పెడుతున్నారు కదా అందరూ. ఆవిడ మొన్నటి వరకు పప్పు తుప్పు అని చెప్పి తిట్టి లోకేష్ అన్న అంటుంది. ఇప్పుడు నిన్న ఒక ప్రబుద్ధుడు వచ్చి నా జీవితంలో నేను రాజకీయాల్లోకి రాను, ఇంకెప్పుడు రాజకీయాల గురించి మాట్లాడను. మరి పవన్ కళ్యాణ్ గారి పిల్లల్ని, పవన్ కళ్యాణ్ గారిని, ఆయన వ్యక్తిగత జీవితాన్ని ప్రెస్ మీట్లు పెట్టి తిట్టిన విషయం వాళ్ళు ఏం చేశారు? ఇట్లాంటి అంశాలన్నీ కూడా వీళ్ళని చేయించింది క్లియర్ గా. వీళ్ళని మోటివేషనల్ గా వీళ్ళందరినీ కూడా ఆ వైపు తిప్పింది క్లియర్ గా జగన్మోహన్ రెడ్డి. కారణం ఒకటే, 30 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రిని, రాష్ట్రాన్ని ఏకఛత్రాధిపత్యంగా నేనే ఆల్తా, ప్రభుత్వం మారదు కాబట్టి మీరు ఎన్ని అరాచకాలు చేసినా మిమ్మల్ని కాపాడే బాధ్యత నాది. అలాగే రెండోది, అరాచకాలు చేసిన వాళ్ళకే పదవులు, అరాచకాలు చేసిన వాళ్ళకే వ్యాపారాలు, అరాచకాలు చేసిన వాళ్ళకే చప్పట్లు, గుర్తుపెట్టుకోండి అని చెప్పేసి వీళ్ళందరినీ ఎంకరేజ్ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అట్లా చేశాడు కాబట్టి వీళ్ళు కన్ను మిన్ను కానుకుని డబ్బు కాసుపడి, అధికారానికి కాసుపడి ఉన్మాదులు తయారయ్యారు.
ఆ ఉన్మాద మోక అంతా చేసినటువంటి ఘోరాలకు మేమందరం బాధితులుగా మిగిలాం. అవునండి. కాదండి అరుణ గారు, నేనేమంటున్నాను, కానీ మనం అనుకున్నాం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్న పవన్ కళ్యాణ్ గారు కూడా అదే అన్నారు. ఏమైనా మనం గతంలో ఏ రకంగా మనల్ని ఇబ్బంది పెట్టారు అంటే కుటుంబం, మీరు అన్నట్లు కుటుంబాలను రోడ్డుకు లాగారండి ఇష్టం ఉన్నట్లు కామెంట్ చేసి. ఎందుకు ప్రభుత్వం అంత సాఫ్ట్గా ఉంది, ఈ రకంగా చేసిన వాళ్ళను ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? మనం చూసాం శ్రీరెడ్డి ఏ రకంగా మాట్లాడిందో, కనీసం ఆమె మాట్లాడిన కామెంట్స్ కూడా మనం తీసుకోలేము. అలాంటి బూతులు మాట్లాడేది. పోసానిని కూడా మనం చూసాం, ఆర్జీవిని చూసాం. మరి ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? వాళ్ళు ఏదో వేడుకున్నంత మాత్రాన్నే వాళ్ళపైన ఓన్లీ కేసుల వరకు వెళ్తున్నారు, పరిమితం అవుతున్నారు. పోలీసులు కూడా అంత సీరియస్గా తీసుకోవట్లేదు. ఇప్పుడు ఆర్జీవి ఉన్నాడు, ఆర్జీవి పైన దాదాపు ఎన్ని కేసులు నమోదని ఆయన హైదరాబాద్లోనే ఉన్నారు. ఇప్పటి వరకు అతన్ని అదుపులోకి తీసుకోలేదు, విచారించలేదు. పోసాని నిన్న లేటెస్ట్గా మనం చూసాం, ఇప్పటికి 10 కేసులు నమోదైనాయి ఆయన పైన. ఎలాంటి శ్రీరెడ్డి 100 కేసులు, 100 కామెంట్స్, ఎన్ని కామెంట్స్ ఆమె పైన చర్యలు లేదు. అంటే ఇప్పుడు ఈ రకంగా వాళ్ళు సరే తప్పైందని క్షమిస్తే మీరు వదిలేస్తారా? వీళ్ళని మాటలు నమ్మొచ్చా అని? చట్టపరంగా ఏ ప్రాసెస్ ప్రకారం వెళ్లాలో దాని ప్రకారం మాత్రం వెళ్తున్నాం సార్. కేసులు నమోదయ్యాయి. మొదటగా 41 నోటీస్ ఇష్యూ చేశారు. ఫర్దర్ గా స్టేషన్ కి ఎంక్వైరీకి రావాలి. రాకపోతే వాళ్ళు లీగల్ గా వాళ్ళకి తెలిసిన స్టెప్ ఏదో వాళ్ళు తీసుకుంటారు, లీగల్ సపోర్ట్. దాని ప్రకారం ప్రభుత్వం కౌంటర్, అలాగే కేసులు పెట్టిన వాళ్ళు ఎలా కౌంటర్ చేయాలనేది వాళ్ళు చేస్తారు. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే, మమ్మల్ని తిట్టారు కదా అని చెప్పేసి చట్టాలను అతిక్రమించి గనక వాళ్ళ యొక్క అరెస్టులు, వాటికి సంబంధించినటువంటి చర్యలు తీసుకుంటే అప్పుడు కూడా మళ్ళీ వాళ్ళు క్వశ్చన్ చేసినట్టు మీ గొంతులే చట్టానికి వ్యతిరేకంగా వెళ్తున్నారు, నియంతృత్వ పాలన చేస్తున్నారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఎలా అయితే కేవలం సోషల్ మీడియా పోస్ట్ కి ఓన్లీ గుడులు, దేవాలయాలు పగలగొడుతున్నారు అని చెప్పేసి ఒక పోస్ట్ పెడితే, ఒక కుర్రాడు మా జిల్లాలో 4 రోజులు కనిపించకుండా స్టేషన్లో తిప్పి కొట్టారు సార్. వాళ్ళ అబ్బాయి కనిపించలేదు, మా దగ్గరకు వచ్చి ఏడిస్తే మేము ప్రెస్ మీట్ పెట్టి కాల్ చేస్తే పోలీసులు మాకు అబ్బాయిని చూపించాల. అట్లాంటి పరిస్థితిని కనుక మేము చేస్తే వాళ్ళ మీద ఎలా అయితే బురద పడిందో అప్పుడు ఆ ప్రభుత్వం మీద, మా మీద కూడా పడే అవకాశం ఉంది. కాబట్టి మేము చట్టాన్ని అతిక్రమించకుండా ఏ విధంగా చర్యలు తీసుకోవాలని దాని మీద దృష్టి పెట్టి చట్ట ప్రకారం మాత్రం వెళ్తున్నాం. చట్ట ప్రకారం వెళ్తుంటేనే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆ ఉన్మాదులను కాపాడడానికి రోజుకు ప్రెస్ మీట్ పెడుతున్నాడు. ప్రభుత్వాన్ని విమర్శిస్తే అరెస్టులు చేస్తారా, ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పోస్టులు వేస్తే అరెస్టులు చేస్తారని చెప్పి. ప్రభుత్వాన్ని విమర్శిస్తే ఎవ్వడు ప్రపంచంలో కడుపు కనందిన వాళ్ళు ఎవ్వరు అరెస్టులు చేయరు. ప్రభుత్వాన్ని విమర్శించాలి, అది పౌర సమాజానికి ఉన్నటువంటి హక్కు. ఓటు వేసినటువంటి ఒక హక్కుదారుడిగా అతనికి ఆ హక్కు ఇచ్చింది రాజ్యాంగం. ప్రభుత్వాన్ని విమర్శించకుండా వ్యక్తిగతంగా మా బెడ్రూమ్లోకి దూరుతున్నారు, వచ్చి మా పిల్లల జీవితాలను తీసుకొచ్చి బజార్లో పెడుతున్నారే, మా జీవితాలు మాకు 4-5 ఏళ్ళు పెళ్లిళ్ళు చేస్తున్నారే, అది తప్పు కాదు. అరుణ గారు, ఒక అంశం చెప్పండి. మీరు అంటున్నారు సరే చట్టపరంగా మేము చూస్తారు, చట్టపరంగా చర్యలు తీసుకుంటారండి అని మీరు అంటున్నారు. ఈరోజు వీళ్ళు వేడుకుంటున్నారు కదా, తప్పైంది మమ్మల్ని క్షమించండి, ఇక మేము ఎప్పుడు మాట్లాడమంటున్నారు కదా. ఆ రకంగా ఏమైనా క్షమించే అవకాశం ఉంటుందా కూటమి ప్రభుత్వం? ఇప్పుడు నిన్న పోసాని కూడా మాట్లాడారు. పోసాని మాటలు మీరు నమ్ముతున్నారా? ఇక నేను రాజకీయాలకు దూరంగా ఉంటాను, అసలు రాజకీయాలు మాట్లాడను, నాకు విమర్శలు చేయను అని అంటున్నారు కదా, మీరు నమ్ముతున్నారా ఆయన మాటల్ని? మేకటోలు కప్పుకున్నటువంటి గుంట నక్కలను మేము ఎప్పుడు నమ్మం సార్. వీళ్ళ బుద్ధి ఇవాళ అధికారం మారి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది కాబట్టి వాళ్ళు దండాలు పెడుతున్నారు. కానీ అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వచ్చింటే ఒకసారి ఆలోచించండి ఏం జరిగిండేది రాష్ట్రంలో. ఎంత దారుణాలకు తెగబడి ఉండేవాళ్ళు ఒకసారి ఆలోచించండి. మీలాంటి వాళ్ళు మళ్ళీ ఇంకా కాదండి, మీలాంటి వాళ్ళు ఇంకా బయట తిరిగే పరిస్థితి ఉండేది కాదేమో. మమ్మల్ని అసలు కనుమరుగు చేసేవాళ్ళండి, ఆ క్లారిటీ మాకుంది. ఎందుకంటే సొంత కుటుంబ సభ్యుల పరిస్థితి ఏమైందో మాకు తెలుసు కాబట్టి. మళ్ళీ గనక అదే ప్రభుత్వం వచ్చి ఉంటే ప్రభుత్వాన్ని విమర్శించే మాలాంటి గొంతుకులు ఎన్నో కనుమరుగైపోయాయి. మోగపోవడం కాదు, కనుమరుగైపోయాయి. ఓకే, ఒక్క నిమిషం అండి. రమేష్ గారు, రాష్ట్రంలో నెలకొని ఉండేది. రమేష్ గారు.